హర్షికుల్. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, బాగున్నారా? ఎక్కడి నుంచి ఏంటి? నర్సాపురం అన్న, వెస్ట్ గోదావరి. మామూలుగా ఉండదుగా నర్సాపురం వాళ్ళు అంటే ఆటగాళ్ళు అందరూ. మా వైఫ్ అన్న మీకు మంచి ఫ్యాన్. నర్సాపురం మామూలుగా ఉండదు. నర్సాపురంలోనే నాగరాజు గారు అదేదో వీడియో చేశారు. నర్సాపురం నర్సీపట్నం ఏదో చేశారు. మా హస్బెండ్ యాక్చువల్లీ మా హస్బెండ్ నాకు మిమ్మల్ని పెద్ద ఫ్యాన్ చేపిస్తారు అన్నమాట. ఇన్ని వీడియోస్ చూసి 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 నాకు అలవాటు చేస్తారు. అవునా? నాకు ఇంకో బెస్ట్ కామెంట్ ఏంటంటే, నా చిన్ననాటి స్నేహితురాలు మెసేజ్ పెట్టారు. వాళ్ళ హస్బెండ్ అంట ఈ వీడియోలు చూడు అంటే నీ చూడని గొడవలు ఆడుకుంటారు. ఆయన చూడండి. సో సడన్ గా ఒక రోజు అన్నం తినేటప్పుడు ఈయన చూస్తుంటే ఆమె చూసిందంటే, ఈ అబ్బాయి మా చిన్నప్పుడు అన్వేష్ లాగా ఉన్నాడే అనుకున్నారా. తర్వాత నా పేరు అన్వేష్ అంటే అమ్మ మా ఫ్రెండ్ అని చెప్పి ఇంకా మెసేజ్ రీచ్ అవ్వదు కదా, నాకు రీచ్ అవ్వడం కష్టం కదా. అసలు మ్యారేజ్ ముందు అసలు లేదు, నాకు అసలు తెలియదు మీరు ఎవరో కూడా. ఈయన మ్యారేజ్ అయ్యి 2 years అయింది మాకు. ఇంకా అప్పటి నుంచి ఈయన చూసి 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 నాకు అలవాటు చేస్తారు వీడియో. నేను ప్రపంచ యాత్రకు వచ్చేటప్పుడు బ్యాచులర్ అయితే మీ అమెరికా యాత్ర స్టార్ట్ చేశాను అన్న. ఇంకా అప్పటి నుంచి నాన్ స్టాప్ డైలీ. మొన్న 1 month అయితే నేనైతే పిచ్చోడు అయిపోయినా. టైం కు వీడియోస్ రావట్లేదు, ఏంది ఏమైంది అనుకుంటూ. 4 సంవత్సరాలు నువ్వు చూసావు కదా పిచ్చోడు. అవును మీరు చెప్పినట్టుగా అది రీజనబుల్, కరెక్టే నిజంగా. 4 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసాను. చెక్ చేసుకున్నాను. నేను ఎప్పుడు రెస్ట్ తీసుకున్నానని చూస్తే 2010లోని 6 నెలలు రెస్ట్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత 2011 ఏది మన జాబ్ తర్వాత 2012 అమెరికా ముంబై జాబ్, 2013 ముంబై జాబ్, 2014 అమెరికా, 2014 నుంచి చూస్తే ఇప్పుడు 2024. అవును, మీరు చూపించే వ్యూ ఉంటుంది నిజంగా. అసలు మేము వెళ్ళి చూడక్కర్లే అనిపిస్తుంది. చాలా బాగా చూపిస్తారు అసలు. టైం ల్యాప్స్, హైపర్ ల్యాప్స్. మెయిన్ అదేనండి. మెయిన్ యాక్చువల్లీ ఏంటంటే చాలా నీట్ ప్రెజెంటేషన్, చాలా బాగుంటుంది. మీరు నోటీస్ చేస్తే RR మూవీ తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యి చేశాను. ఎందుకంటే మీ అకిరా దగ్గర నుంచి నేను ఇంకా ఫుల్ ఫ్యాన్. ఉక్రెయిన్ వరకు నా వీడియోలు ఏం బాగోవు. ఉక్రెయిన్ తర్వాత నా వీడియోలు అద్భుతం. పనామా మీరు చూసుకుంటే వీడియోలు అన్ని హైలైట్ ఉంటాయి. పనామా, కోస్టారికా, కొలంబియా. ఎందుకు రీజన్ ఏంటంటే, నేను ఒక 5 రోజులు రాజమౌళి గారిని అలా చూస్తూనే ఉన్నాను. అంటే చూడడం అంటే డెడికేటెడ్ వర్క్. అంటే ఎర్లీ మార్నింగ్ టీమ్ అందరికన్నా ముందు ఆయన ఉండి అందరిని ఎక్కించి ఆ వర్క్ మీద ప్యాషన్. అదే మనం ఎందుకు చేయలేము? మనం ఉన్న ఫీల్డ్ లో మనం కూడా హార్డ్ వర్క్ చేయాలని నేను చెప్పాను చాలా సార్లు, కానీ స్ట్రెస్ పెట్టి చెప్పలేదు అది. సో ఆ రోజు నుంచి నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, మనం మనకున్న ఫోన్స్ తోనే మంచిగా పెట్టాలి. అంటార్టికా గానీ, అమెజాన్ గానీ, పెరు అన్ని అప్పుడు వచ్చాయి. అప్పుడు కూడా నాకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అసలు అంటార్టికా అయితే మీరు కడిన కష్టం నిజంగా ఎవ్వరు వెళ్ళరు. నిజంగా అంత డేర్ చేసి మా కోసం ఇంత చేశారంటే అసలు నిజంగా నాకైతే ఆ వీడియో ఇప్పటికీ చూస్తా ఉంటాను. నెక్స్ట్ ఆర్కిటిక్ వస్తుంది. సో అంటే అలానే కదా, రాజమౌళి గారు ఒక గురువు గారు లాగా దండం పెట్టి. అంటే నాకేంటంటే అంటే హానెస్ట్ గా RGV గారు అంటే ఇష్టం. అంటే సినిమా తీసేస్తాను అంటారు కదా, కాకిని సినిమా తీసాను. ఆయన కుక్కను పెట్టి సినిమా తీస్తే నేను కాకిని పెట్టి వీడియోలు చేశాను. మీరు చూసారు. మీరు నోటీస్ చేసుకుంటే ఉక్రెయిన్ కి ముందు కాకులు, కోతులు, మేకలు, కుక్కలతో మాట్లాడే వీడియోలు ఉంటాయి, కంటెంట్. ఉక్రెయిన్ తర్వాత RR మూవీ తర్వాత డ్రోన్ షాట్స్, ఎలివేషన్ అవి వచ్చాయి. సో నా థీరీ ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్ గా వారం రోజుల్లో సినిమా తీసేయాలి, 2 రోజుల్లో సినిమా తీసేయాలి. అది ఎవర్ గ్రీన్ కాదు, జస్ట్ ఆ నిమిషమే. ఎవర్ గ్రీన్ అనేది రాజమౌళి గారిదే. బాహుబలి సినిమా గుర్తుంది, మంచి సినిమాలన్నీ, అన్ని సినిమాలు గుర్తుంటాయి. సో ఓకే,
గుడ్ ఆర్ఆర్ మంచి కంటెంట్ ఇస్తే అది గుర్తుండిపోతుంది జనంకి అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. నేను ఒకటి చెప్తానన్నా, మీ యొక్క ఎడిటింగ్ నాకు తెలిసి ఎవ్వరు చేయరు, ఏ యూట్యూబ్ ఛానల్స్ లోనూ ఉండదు, ప్లస్ బయట కూడా ఎక్కడ ఉండదు. కష్టం అంటే చేయలేరు కదా, ఈజీయే, కష్టం. అవును. ఆ సిసిలీ, చైనాలో సిసిలీ ఏంటంటే అన్వేషు ఆ టైం ల్యాబ్స్ 2 hours అవసరమా? 1 minute 2 గంటలు పెడితేనే కదా టైం ల్యాబ్స్ అవుతుంది. నేనంటే కెమెరా దగ్గర కూర్చున్నాను, అమ్మాయి ఎక్కడ కూర్చుంటది, చెక్కిపోయి మెంటలెక్కిపోయి నేలకేసి కొట్టుకొని 2 hours వీడియోకి జస్ట్ అది 10 seconds. ఆ టైం ల్యాబ్స్ 10 seconds. 10 seconds కోసం 2 hours వేస్ట్ చేసావా అన్నది. మరి అంతే, కంటెంట్ అంటే అంతే. అలా చాలా కష్టం. చూసేటప్పుడు వాళ్ళు అబ్బా అబ్బా సినిమా ఫీలింగ్ రావాలి. ఖచ్చితంగా సూపర్ తీశారు అసలు ఇది అని. మా కజిన్ ఒక చెప్పండి, అలా హార్డ్ వర్క్ చేసేటప్పుడు ఎవరు చూడలేదు, ఏంటో ఒక్క వీడియో కూడా 1 million లేదని చాలా బాధపడ్డాను. బాధపడాక సడన్ గా కష్టం పడితే మంచి గుర్తింపు వస్తుంది అంటారు కదా, నాకు ఎందుకు రావట్లేదని బాధపడేవాడు. మచ్చు పిచ్చుకి, పెరుకి, అంటార్టికాకి. ఇప్పుడు 200 వీడియోలు 1 million ఉన్నాయి. 200 వీడియోలు అసలు ఇండియాలో ఏ ట్రావెలింగ్ యూట్యూబర్ కి లేవు. 4 millions, 5 millions, 1 million అంటే 1 billion దాటిపోయినాయి. 1 billion. హలో, అంటే నేను సాటిస్ఫైడ్ అయ్యాను అనమాట. నేను చేసిన వీడియోలు చూసారు జనం అని. అసలు మామూలుగా కాదు, కంటెంట్ అంటేనే అసలు చాలా బాగా వచ్చింది అసలు. ఓకే, డన్, హ్యాపీ, బాయ్. కొంచెంసేపు మీతో మాట్లాడు. బాయ్. సరే అన్న, బాయ్. హ్యాపీ. అలా కొంచెంసేపైనా ఒక మనిషితో అరగంట మాట్లాడినా చాలు జీవితంలో. నెక్స్ట్